అయితే ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా మనం చూస్తున్నాం. దానిపైన ప్రధాన పార్టీలు కూడా ఖండిస్తున్నాయి. సో మీ వర్షన్ ఏంటి దానిపైన? అంటే మార్వాడి గో బ్యాక్ అనడంలో దాంట్లో కొంత న్యాయం ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మూమెంట్ని స్టార్ట్ చేసి నేను స్టార్ట్ చేసిన మార్వాడి గో బ్యాక్ అనేది పార్టీలోకి రాకముందుకు నేను స్టార్ట్ చేసిన సోషల్ మీడియాలో. హ్మ్. వాళ్ళు ఇక్కడ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేశారు. ఏం చేశారు? మన కుల వృత్తులు ఉండే హ్మ్. ఇలా ఆఖరికి మంగళ షాపులు కూడా మార్వాడి వచ్చేసినాయి. బంగారం షాపులు ఉండే హ్మ్. మన విశ్వకర్మలు బంగారం చేసేవాళ్ళు మొత్తం మార్వాడి షాపులు వచ్చేసినాయి. ఒడ్రంగి పనులు చేసేవాళ్ళు మన వాళ్ళు. ఒడ్రంగి పని ఇవాళ పోయి మొత్తం కూడా మిషన్ల ద్వారా వాళ్ళ కంపెనీలు వచ్చేసినాయి. ఆఖరికి ఇవాళ ఒక కిరాణా షాప్ కానీ లేకపోతే నిత్యావసర వస్తువుల షాప్ పెట్టుకోవాలనుకుంటే మార్కెట్లలో ఈ మార్వాడి వ్యవస్థ వచ్చి వాడికి మనం మామూలుగా షాప్ పెట్టాలంటే ఒక 2 నెలల్లో 3 నెలల్లో అడ్వాన్స్ ఇస్తాం. సపోజ్ ఒక 20,000 షాప్ కిరాయి ఉందనుకోండి, షాప్ రెంట్ 20,000 ఉంటే మనకి 60,000 మనం 3 నెలల అడ్వాన్స్ లెక్కన ఇచ్చి షాప్ పెట్టుకుంటాం. ఇది ఒక సాంప్రదాయం. ఈ మార్వాడి వచ్చేసి ఏం చేసిందంటే సంవత్సరం సరిపోయే రెంట్ వానికి ఒకటేసారి అడ్వాన్స్కి ఇచ్చేసింది. ఓకే. ఇవ్వడం వల్ల ఓనర్ కూడా కొంత డబ్బులు వస్తున్నాయి కదని ఆశ. సో వాడు తీసుకోవడం. ఇక్కడ మనోడు షాప్ పెట్టాలనుకుంటే సప్పో చేసి ఉన్న బంగారం అమ్మి లేకపోతే వాడికి ఉన్నటువంటి వనరులు సమకూర్చుకొని షాప్ పెట్టాలంటే అష్ట కష్టాలు పడాలి. మార్వాడు రెడీగా వచ్చి నీకు సంవత్సరం రెంట్ ఇచ్చేసరికి సంవత్సరం అడ్వాన్స్ ఇచ్చి రెంటు 20,000 ఉన్నదాన్ని 30,000 40,000 చేసి ఇచ్చేసరికి మనోడి వల్ల అవ్వట్లేదు. ఇవాళ మలక్పేట్ గంజి తీసుకోండి, బేగం బజార్ తీసుకోండి, కోటి, సుల్తాన్ బజార్, పాలికా బజార్ సికింద్రాబాదు, ఇట్లా ఏ మార్కెట్ త్రూ బజారు, జగదీష్ మార్కెట్ ఎక్కడ చూసుకున్నా కానీ ఏ ఏ ఏ కాలనీలో చూసుకున్నా కానీ మార్వాడి వ్యవస్థ అంతా కూడా డబ్బుని విచ్చలవిడిగా. అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు అంటే ఇది కావాలని హిందూ సమాజం పైన జరుగుతున్నటువంటి కుట్ర. రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని గో బ్యాక్ అని ఎందుకు అన్నారు, ఎందుకు హిందువుల పైననే పడి ఏడుస్తుంటారు అన్న లైన్ తీసుకురావడం. ఇక్కడ మార్వాడిలు వచ్చిన తర్వాత పూర్తి కూడా స్థానికుల ఆర్థిక వ్యవస్థని పూర్తి కూడా దెబ్బతీశారు. ఓన్లీ మార్వాడిలో మార్వాడి రోహింగ్యాలు వాళ్ళు వీళ్ళు ఎవ్వడు ఏం చేయలేడు. రోహింగ్యాలది వచ్చినది అది సపరేట్ సబ్జెక్ట్. అంటే గతంలోనే కానీ ప్రత్యేకంగా కళ్ళకు కనిపిస్తున్నటువంటి దోపిడీ కానీ కళ్ళకు గడిపిస్తున్నటువంటి డ్యామేజ్ అంతా కూడా మార్వాడీలు, రాజస్థానీలు, గుజరాతీలు, అదే విధంగా రాజ్యాంగం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో ఉందంటే భారతీయులని ఎక్కడైనా ఏ వ్యాపారమైనా చేసుకొని బతికే హక్కు ఇచ్చింది కానీ అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల్ని అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని కూలదోల్చమని. తెలంగాణలో చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయాలు చాలా ఉన్నాయి. మార్వాడివాడు మన బతుకమ్మ చేయడు, మార్వాడివాడు మన బోనాలు చేయడు, మార్వాడివాడు మన దగ్గర చదవడు, మార్వాడివాడు మనకు వానితోన కనీసం పైసా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకు లేదంటారు? లేదు, ఎక్కడుంది? మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేస్తున్నాం? మన వ్యవస్థ డిస్టర్బ్ చేసిండు. సరే ఆగన వాన్ తాండి ఏదో వాడు ఆడుకుంటుండు, వాని పూజలు ఏదో వాడు చేసుకుంటుండు, వాని బతికేదో వాడు బతుకుతుండు, పూజలు చేస్తే కానీ వాడు వచ్చి బోనాలకు అడ్డుపడతలే, వినాయక చవితికి అడ్డుపడతలే, వేరే దానికి ఏ దానికి అడ్డుపడతలే. పూజలు చేసుకోమనండి, వాళ్ళు పూజలు చేసుకోవడానికి మనం అడ్డు కాదు. ఇవాళ మా ఒడ్రంగిలు చేసే పనిని మార్వాడీలు చేస్తారు, దానికి నేను వ్యతిరేకం. ఓకే. మా కౌన్సిల్ చేయాల్సిన పని మార్వాడీలు చేస్తారు, దానికి నేను వ్యతిరేకం. ఇవాళ చిరు వ్యాపారులు ఊర్లలో చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి కిరాణా షాపులు పెట్టుకునేటివన్నీ కూడా మార్వాడీలు పెట్టుకున్నారు. ఇవాళ వ్యవస్థ ఎట్లా తయారైపోయిందంటే మేము కొంటే 10 రూపాయలకు వస్తుంది, మార్వాడి కొంటే 5 రూపాయలకు వస్తుంది. అదే వస్తువు ఎందుకు వస్తుంది మరి? అది ఇవాళ స్వీట్ హౌస్లు అన్నీ కూడా చాలా వరకు మన అన్నదమ్ములే తెలిసిన చాలా స్వీట్ హౌస్లు ఉండేవి. ఎక్కడైనా ఉన్నాయా? నేనే నాగారం, ఇక్కడ మన ఈసీఎల్ దగ్గర నాగారం దగ్గర స్వీట్స్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి, మిక్చర్ స్వీట్స్ తయారు చేసే కంపెనీ. అక్కడికి వెళ్ళి అడిగిన ఎట్లా ఇస్తారు ఏంది అని. వాడు ఇమీడియట్లీ తెలుగు బావడా అని చెప్పేసింది. అంటే తెలుగు వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది, లోకల్ వాళ్ళకైతే ఒక రేట్ ఉంటుంది. ఒకడైతే మేము మీకు వేయమనే చెప్పాడు. మేము మామూలు క్యాజువల్ అడిగితే అంటే ఇట్లాంటి వ్యవస్థ అదే మనకు అట్లాంటి కొన్ని మిస్టేక్స్ వల్ల ఉద్యమం చేయక తప్పదంట. ఇవాళ మలక్పేట్ గంజల్ అండి, మలక్పేట్ గంజలో వెళ్తే మీకు 100 షాపులలో మన తిప్పి కొడితే 10 షాపులు ఉండవు మన తెలుగు వాళ్ళకి. 90 షాపులు వాళ్ళే ఉంటాయి. మెటీరియల్ అంతా కూడా వాళ్ళదే ఉంటుంది. అదే మన తెలుగుడు కొన్ని పోతే ఒక రేట్ ఉంటుంది, అదే వాళ్ళ కూడా మార్వాడి కొన్ని పోతే ఇంకో రేట్ ఉంటుంది. ఓకే.
ఇది వ్యవస్థను ధ్వంసం చేసుడు కాదా? ఇవాళ మన రైతులు కష్టపడి నానా కష్టాలు పడి ఎండనక వాననక ధాన్యాన్ని తీసుకొచ్చి ఇస్తే అమ్మితే ఈ ధాన్యానికి రేటు కట్టేది మార్వాడి కూడా ఇవాళ. ఇవాళ ఎన్నో కంపెనీలు వాళ్ళవి ఉన్నాయి. ఆ కంపెనీలలో మన ధాన్యాన్ని రీఫిల్టర్ చేసి మళ్ళీ రేటు కట్టి మన దగ్గరికి ఇస్తున్నారు. ఇలా 200 రూపాయల కిలో పప్పు ఉన్నప్పుడు ఆ రేట్ ఎవరు నిర్ణయిస్తున్నాడు? మధ్యలో దళారులే కదా, ఈ మార్వాడి దళారీ వ్యవస్థ. అదే ఈ దళారీ వ్యవస్థ లేకపోతే, ఈ మార్వాడి హవాలా బిజినెస్ లేకపోతే, లేకపోతే మార్వాలా డబ్బు లేకపోతే కనుక మనకి ఎంత రావాలంత వస్తుంది, ఎంత క్వాలిటీ రావాలంతకు వస్తుంది కదా. ఓకే. ఇవాళ ఏ వ్యాపారం కూడా మరి అట్లాంటివి అంటే ఇట్లా జరుగుతుంది సమస్య, ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి చెప్పాలి కానీ ఇంకా మీరు వెళ్ళిపోండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నా క్వశ్చన్. ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటే, ప్రభుత్వానికి వీళ్ళతోన